ఓం నమో నారాయణాయ. కార్తీక మాస పారాయణం, కార్తీక మహత్యం 7వ రోజు పారాయణం ప్రారంభం. వశిష్ఠ మహర్షి జనక రాజర్షికి చెప్తూ ఉన్నాడు ఈ కార్తీక మాస విశిష్టతను గురించి. ఎంత చెప్పినా తరగనిది ఈ కార్తీక మహత్య పురాణం. ఈ కార్తీక మాసంలో చేయవలసినటువంటి ధర్మాల గురించి చెప్తాను, వినండి మహారాజా. ఈ కార్తీక మాసంలో చేయవలసినటువంటి ధర్మాలను గురించి నా తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడి ద్వారా నాకు బోధించబడ్డాయి. వాటిని నేను విశదంగా చెప్తాను. ఈ కార్తీక మాసంలో బాలకులకు ఉపనయనం చేయడం, విద్యాదానం చేయడం, వస్త్రదానం చేయడం, అన్నదానములు చేయడం ఎంతో ప్రధానమైనవి. బ్రాహ్మణ కుమారుడికి కార్తీక మాసంలో ఒడుగు చేయించి ఆ ఒటువు చేసే గాయత్రీ జపం వల్ల దాత పంచమహాపాతకాల నుండి విముక్తుడవుతాడు. ఈ బ్రాహ్మణ కుమారునికి ఒడుగు చేయించడం వల్ల 100 రావి చెట్లు నాటించినా, 100 తోటలను వేయించినా, 100 నూతులను దిగుడు బావులను నిర్మించినా, 10,000 చెరువులను త్రవ్వించినా వచ్చే పుణ్యం కంటే కూడా ఎక్కువ పుణ్యం లభిస్తుందని చెబుతున్నారు వశిష్ఠ మహర్షి. ఇంకా కార్తీక మాసంలో ఉపనయన దానమును చేసి తదుపరి వచ్చేటువంటి మాఘమాసంలో వైశాఖంలో కానీ ఉపనయనం చేయాలి. దీనివల్ల అనంతమైనటువంటి పుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పి ఉన్నారు. అందుకే ఓ రాజా, ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు కూడా, దేవబ్రాహ్మణ సమారాధనలు కూడా, వీటి వలన కలిగే పుణ్యము కూడా ఎవరైతే ధనాన్ని ఇస్తారో దాతలు వారికే చెందుతాయి. కార్తీక మాసంలో తమ ధనముతో ఒక బ్రాహ్మణునకు ఉపనయనముతో పాటు వివాహము కూడా చేయించడం వలన మరింత పుణ్యము ఇనుమడిస్తూ ఉంటుంది. కార్తీకంలో కన్యాదానం ఆచరించిన వాడు స్వయంగా వాడు తరించడమే కాకుండా వాని పితృదేవతలందరూ కూడా బ్రహ్మలోకానికి వారసులవుతారు. ఇందుకు నిదర్శనంగా ఒక ఇతిహాసమును చెప్తాను, వినండి. సువీరోపాఖ్యానం. ద్వాపరయుగంలో వంగదేశాన ఒక దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు. అతడికి ఒక అందమైనటువంటి భార్య ఉండేది. అయితే ఈ దైవవశాత్తు దైవయోగం వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడినవాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగితో కలిసి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ కందమూలాలను తినుకుంటూ కాలం గడపసాగాడు. ఆ రాజు నర్మదా నది తీరంలో పర్ణశాలను నిర్మించుకొని ఆ పర్ణశాలతోనే తన రాణితో కలిసి జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో అతని భార్య గర్భవతి యొక్క అందమైనటువంటి కుమార్తెను ప్రసవించింది. సర్వసంపదలు శత్రువుల పాలైపోవడం, తాను అడవి పాలైపోవడం, కందమూలాలతో బతికి ఉన్నటువంటి రోజుల్లో కడుపు పండి సంతానం కలగడం, పోషణార్థమై చిల్లి గవ్వ కూడా లేకపోవడం, అతి కష్టం మీద పాపను పెంచుకోసాగారు సువీర దంపతులు. కాలగమనంలో కొంతకాలం గడిచిపోయింది. ఆ అమ్మాయి చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాలతో చూసేవారికి నయనానందకరంగా పరిగణించింది. 8 ఏళ్ల ప్రాయంలోనే ఒక మునికుమారుడు ఆ అమ్మాయిని చూసి తనకు ఇచ్చి వివాహం చేయమని సువీరుణ్ణి కోరాడు. సుమీరుడు మాత్రం డబ్బు మీద మక్కువతో, ఓ మునీశ్వర, నేను నీకు తప్పకుండా ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను, కానీ దానికి ప్రతిఫలంగా నాకు కొంత డబ్బును మీరు సంపాదించి ఇవ్వాలి. ఆ మునికుమారుడు, సరే నేను తపస్సు చేసి సంపాదిస్తాను, ఇప్పుడైతే నా దగ్గర ధనం లేదు, తప్పకుండా నీకు ధనాన్ని ఇస్తానని చెప్పేసి తపస్సు చేసి బాగా డబ్బులను సంపాదించి ఆ డబ్బులను తీసుకొని అతడికి ఇచ్చాడు. దానితో ఆ సొమ్మునకు తృప్తి చెందినటువంటి రాజు తమ ఇంటి ఆచారం ప్రకారంగా తన కూతురును ముని యువకుడికి ఇచ్చి ఆ అరణ్యంలోనే కళ్యాణం జరిపించాడు. ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయింది. అలా కూతుర్ని విక్రయించినటువంటి ధనంతో రాజు తన భార్యతో ఎంతో సుఖంగా ఉన్నాడు. సువీరుని భార్య గర్భవతి అయి మళ్ళా ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అందుకు రాజు ఎంతో ఆనందించాడు. పెద్ద పిల్లను అమ్మి ధనాన్ని రాబట్టినట్టే ఈ పిల్ల ద్వారా కూడా నేను మరింత ద్రవ్యమును సంపాదించవచ్చునని సంతోషించాడు.
బిడ్డ ఎదుగుతూ ఉంది. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక ముని యతీశ్వరుడు నర్మదా నదికి స్నానానికై వచ్చి అక్కడ పర్ణశాలలో ఉన్నటువంటి సువీరుని, అతని భార్యను, కుమార్తెను చూసి, ఓయి నేను కౌండిన్య గోత్రజుడైన యతిని, ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నువ్వెవరివి అని అడిగాడు. యతీంద్రుడి ప్రశ్నలకు జవాబుగా, అయ్యా నేను వంగాషాధీశుడైన సువీరుడను, దాయాదుల వలన రాజభ్రష్టుడనై ఇలా అడవిలో జీవిస్తూ ఉన్నాను. దరిద్రం కంటే మించినటువంటి ఏడుపు లేదు, భార్య రాజ్యం వియోగం కంటే బయటకు ఏడవలేని బాధ లేదు, ఇటువంటి దుఃఖంతో నేను బతుకుతూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ అడవిలో ఉండి కందమూలాలను తింటూ బతుకుతూ ఉన్నాను. కానీ అదృష్టవశాత్తు నాకు తొలిచూరులో ఒక ఆడబిడ్డ కలిగింది. ఆ బిడ్డను వివాహానికై కన్యాశుల్కంగా తీసుకున్నటువంటి డబ్బు ద్వారా నేను సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నాను అని చెప్పాడనమాట. ఆ సువీరుడి మాటలకు ఆ యతీంద్రుడు ఆశ్చర్యపోయి, ఓ రాజా, ఎంత పని చేశావు, మూర్ఖుడవై అనంతమైనటువంటి పాపాన్ని పోగు చేసుకున్నావు. ఆడపిల్లను అమ్ముకొని అలా వచ్చిన డబ్బుతో జీవించేవాడు మరణాంతాన అసిపత్రము అనే నరకము పాలవుతారు. ఆ సొమ్ముతో పితృగణాలకు చేసిన తర్పణల వల్ల, అర్చనల వల్ల కూడా ఇంకా అనేకమైనటువంటి నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు జన్మ జన్మలకు పుత్ర సంతానము కలగదు అని శపిస్తారు. ఇక అలా ఆడపిల్లను అమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వారు ఖచ్చితంగా రౌరకాది నరకాల్లో పడతారు రాజా అని యతీశ్వరుడు చెప్పాడు. అంతేకాకుండా ఆ సమయంలో సువీరుడికి ఇంకా యతీంద్రుడు ఏం చెప్తున్నాడంటే, ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ రెండవ కుమార్తెను కన్యాదానపూర్వకంగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసంలో విద్యా తేజశీలుడైనటువంటి యువకుడికి కన్యాదానము చేయి. గంగాది సమస్త తీర్థాల్లోనూ స్నానదానాదులు చేయడం వల్ల కలిగే పుణ్యాన్ని, అశ్వమేధ యాగములు చేయడం వల్ల పొందేటువంటి సత్ఫలితాన్ని కూడా మీరు పొందుతారు మహారాజా అని చెప్పి ఆశీర్వదించాడు. కానీ నీచబుద్ధితో కూడుకున్నటువంటి ఆ సువీరుడు సద్బోధను కొట్టిపారేస్తూ, బాగా చెప్పావయ్యా బాపడా, పుట్టినందుకు గాను పుత్రద్వారా గృహక్షేత్ర వాసోవాసు రత్నాల ద్వారా ఈ శరీరాన్ని పుష్టిపరిచి సుఖించాలి. కానీ ధర్మం ధర్మం అంటూ కూర్చుంటే ఎలాగా? అసలు ధర్మం అంటే ఏంటి, దానం అంటే ఏంటి, ఫలం అంటే ఏంటి, పుణ్యలోకాలు ఏవి? ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానం. పెద్ద పిల్ల విషయంలో కంటే అధికంగా ధనమిచ్చే వారికే నా చిన్న బిడ్డనిచ్చి పెళ్లి చేసుకొని నేను కోరుకున్న భోగభాగ్యాల్ని అనుభవిస్తాను. ఇవన్నీ నీకెందుకు, నీ దారిన వెళ్ళు అని కసిరి కొట్టాడు. అంతటా ఆ తాపసి తన దారిన తను వెళ్ళిపోయాడు. అయితే కన్యను కూడా కన్యాశుల్కం చేయడము తను దరిద్ర పరిస్థితిలో చేయడం వేరు. ఇప్పుడు డబ్బులు ఉన్న తర్వాత కూడా మళ్ళీ కన్యాశుల్కం ఇవ్వడము తప్పు. అమ్మాయిని అమ్ముకోవడము చాలా తప్పు. అమ్మాయినైనా అబ్బాయినైనా కానీ అమ్ముకోవడం అనేది చాలా తప్పు. పూర్వకాలంలో కూడా మరి ఋషులు కూడా తమ ఆశ్రమాల్లో విద్యను, వైద్యాన్ని కూడా ఖర్చు లేకుండా ఉచితంగానే చేసేవారు. ఉచిత వైద్యము, ఉచిత విద్య, ఉచితమైనటువంటి ఆరోగ్యాన్ని, ఆహారాన్ని ఎప్పుడైతే ప్రసాదిస్తారో అప్పుడు ప్రజలంతా ఇటువంటి చేష్టలకు పాల్పడరు. ఆ తర్వాత కాలంలో సువీరుడు మరణించాడు. అతడు యమలోకంలోకి వెళ్ళిపోయాడు. సువీరుని మరణం తర్వాత వారి పూర్వీకులు కూడా, శృతకీర్తి అనే రాజొకడున్నాడు పూర్వీకుల్లో. ఆ సువీరుని పూర్వీకుల్లో శృతకీర్తి అనే రాజొకడున్నాడు. అతడు సమస్త ధర్మాలను పాటించినటువంటి వాడు. అతడు మంచిగా స్వర్గలోకంలో ఇంద్రాది దేవతలతో కూడా గౌరవింపబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే సువీరుడిని మరణంతో అతన్ని కూడా, శృతకీర్తిని కూడా తీసుకొచ్చి యమలోకంలో పడవేసి నరకయాతనలు అనుభవించేటట్టుగా చేస్తూ ఉన్నాడు. అప్పుడు శృతకీర్తి అడిగాడనమాట, స్వర్గంలో ఉన్నటువంటి నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించారు, నేను చేసిన పాపం ఏమిటి అని అడిగాడు. అప్పుడు మహాధర్ముడు ఇలా చెప్పసాగాడు, శృతకీర్తి, నువ్వు పుణ్యాత్ముడివే, స్వర్గంలో ఉండవలసిన వాడివే, కానీ నీ వంశీకుడైనటువంటి సువీరుడు అనేవాడు కన్యను విక్రయించాడు. అతడు చేసినటువంటి పాపం వల్ల మీరందరూ నర్మదా నది నరకానికి చేరుకున్నారు. కాబట్టి నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి భూలోకవాసులుగా గుర్తించేటట్టుగా నీకు శరీరాన్ని ఇస్తాను. నీవు అక్కడికి వెళ్ళి యోగ్యుడైనటువంటి వరుణ్ణి చూసి ఆ కన్యాదానాన్ని సువీరుడి యొక్క కుమార్తెకు మంచి వాడితో కన్యాదానాన్ని చేసి అతడితో వివాహం చెయ్యి. అప్పుడు మీకు
ఈ యొక్క నరక బాధలన్నీ పోయి మీరు వైకుంఠాన్ని పొందుతారు, స్వర్గారోహణ చేస్తారు అని చెప్తాడనమాట. అలాగే అని ధర్ముని అనుగ్రహం వల్ల దేహదారి అయిన శృతకీర్తి వెంటనే భూలోకంలోకి నర్మదా నది తీరానికి వచ్చి అక్కడ పర్ణశాలలో ఉన్నటువంటి సువీరుని భార్యకు హితువులు చెప్పి వారి ద్వితీయ సంతానమైనటువంటి ఆడపిల్లను సువర్ణాలంకృతంగా చేసి ఆమెకు శివనామ స్మరణాన్ని బోధిస్తూ శివార్పణమస్తు అనుకుంటూ ఒకానొక బ్రాహ్మణునికి ఇచ్చి కన్యాదానము చేశాడు. ఆ పుణ్యమహిమ వల్ల సువీరుడు నరకపీడా విముక్తుడై స్వర్గమును చేరి సుఖించసాగాడు. తదనంతరము శృతకీర్తి కూడా 10 మంది బ్రహ్మచారులకు కన్యాదానమును దారపోయడం వల్ల వారి వారి పితృపిత మహాది వర్గాల వారంతా కూడా స్వర్గాన్ని పొందారు. అనంతరము శృతకీర్తి కూడా స్వర్గము చేరి తన వారితో కలిసి జీవించసాగాడు. అందుకే ఓ రాజా, ఈ కార్తీక మాసంలో కన్యాదానం చేసేవారు సర్వ పాపాలను నశింప చేసుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదయ్యా. కన్యామూలాన్ని చెల్లించలేని వారు వివాహార్థము మాట సహాయమును చేసినప్పటికి కూడా అమితమైనటువంటి పుణ్యాన్ని పొందుతారు అని చెప్తారన్నమాట. వశిష్ఠుడు ఇంకా ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. మిథిలాధీశ, కార్తీక మాసమంతా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికి కూడా ఎవరైతే కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గంను చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి. వృషోత్సర్గం అనగా ఆవు యొక్క కోడెదూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడాన్ని వృషోత్సర్గం అని అంటారు. ఈ మానవలోకంలో ఏది చేయలేకపోయినా ఆ విధంగా కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతల ప్రీత్యర్థం ఒక కోడెదూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదిలిన పితరులకు 1,000,000 సార్లు శ్రద్ధలు నిర్వహించినంత పుణ్యం కలుగుతుందని చెప్తారు. అంతేకాకుండా పుణ్యలోకాలలో ఉన్న పితరులు సైతం తమ కులాలలో పుట్టిన వాడెవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుబోసి వదిలినట్లయితే మాకు ఎంతో ఆనందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు. ఇంకా కార్తీక మాసంలో పండ్లను దానం చేసేవాడు దేవర్షి పితృణాలు 3 కూడా విముక్తుడైపోతాడు. దక్షిణాయుతంగా ధాత్రి అంటే ఉసిరికాయ ఫలాన్ని దానమిచ్చిన వాడు కూడా సార్వభౌమాధికారుడు అవుతాడు. అలాగే కార్తీక పౌర్ణమి నాడు లింగదానము కూడా చేసినటువంటి వాడు సమస్త పాపాలను హరించకపోయి అతడు పుణ్యాత్ముడు అవుతాడు. అమావాస్యల్లో సూర్యచంద్ర గ్రహణ దినాలలోనూ రాత్రి భోజనము నిషిద్ధము. ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్ళు 2 పూటలా కూడా భోజనము చేయకూడదు. ఇటువంటి సమయంలో ఛాయానక్తమును ఆచరించడము ఉత్తమం. ఈ కార్తీక మాసంలో గంగా గోదావరి మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును. ఎక్కడ చేసినా ప్రాతకాలంనే స్నానం చేయాలి. గంగా నదిని స్మరణం చేస్తూ స్నానము చేసి సూర్యమండలగతుడైన శ్రీహరిని ధ్యానించి ఈ విష్ణుగాథ పురాణాదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి. తర్వాత ఇంట్లో పూజాస్థానంలో పీఠమును ఉంచి దాని మీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృతములతో షోడశోపచారములతో మహావిష్ణువును శివుడిని అభిషేకం చేసి పూజించాలి. ఇలా షోడశోపచారములతో కానీ లేదా నెల పొడవునా ప్రతిరోజు సహస్రనామయుతంగా కానీ శివపూజ చేసి పూజ యొక్క చివరిలో యథాశక్తి దీపములను సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానములను ఇవ్వాలి. ఈ ప్రకారంగా కార్తీక మాసములో 1 రోజులు బ్రాహ్మణ సమేతంగా నక్తవ్రతాన్ని ఆచరించేవారు 100 వాజపేయాలు 1000 సోమాశ్వమేధాలు చేసిన ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసమంతా ఈ మాస నక్త వ్రతాచరణ వలన పుణ్యాధిక్యత పాపనాశనము అవలీలగా ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సంకోచం కూడా లేదు. ఈ కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వల్ల వారి యొక్క పితృదేవతలు కూడా సంతృప్తులు అవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు చేసే తిలాతర్పణం వలన పితృలోకము సర్వము సంతృప్తి చెందుతుంది. ఈ చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసి తిలలను అంటే నువ్వులను దానం చేసిన వాడు కైలాసానికి క్షేత్రాధిపతిగా అవుతాడు. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకొని వాళ్ళు మోక్షగాములు అవుతారు.
ఓ జనక మహారాజా, ఈ కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ 14వ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు. కార్తీక మాస పారాయణం 7వ దినంది సమాప్తం. ఓం నమో నారాయణాయ. రేపు 8వ రోజు పారాయణంతో మళ్ళీ కలుసుకుందాం.